మద్రపురి కాలనీ రోడ్ నెంబర్ 2 వద్ద నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్ ప్రాంతంలో డ్రైనేజ్ పైప్ లైన్ తరచూ నిండిపోయి రోడ్లపైకి ఉప్పొంగిపోవడం వల్ల స్థానిక ప్రజలు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు। ఈ సమస్యను దృష్టిలో ఉంచుకొని గడ్డి అన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి అధికారులతో కలిసి కాలనీని పర్యటించారు। కాలనీలో కమర్షియల్ షాపులు హాస్టళ్లు అధికంగా ఉండడం వల్ల జనాభా పెరిగి డ్రైనేజ్ పైప్ లైన్ సరిపోక తరచూ ఓవర్ఫ్లో సమస్యలు వస్తున్నాయని స్థానికులు వ్యాపారులు కార్పొరేటర్ కి తమ సమస్యను తెలియజేశారు। ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ కుమార్ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మద్రపురి కాలనీ ప్రజలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం కల్పిస్తామని, డ్రైనేజ్ సమస్యల వల్ల ఇకపై ప్రజలకు వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామన్నారు। రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేకుండా వ్యాపారాలు సజావుగా సాగేలాగా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు। ఈ కార్యక్రమంలో టీఎస్ఎస్పీడీసీఎల్ డిఈ ఆస్మాన్ గఢ్, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి, ఏఈ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వర్క్స్ మేనేజర్ రజిత, జీహెచ్ఎంసీ డిఈ విజయ్, వర్క్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ పాల్గొన్నారు। అట్లుంది 3 టైమ్స్ చేస్తున్నారు మీరే అంటారు, మేడం అంటుంది 3 టైమ్స్ అని, వాళ్ళేమో ట్యాక్స్ ఆడని స్టార్ట్ అయిందా, మీరు రోడ్ వేసినాము ఆడని స్టార్ట్ అయింది, జాలి కడతాం అక్కడ ప్రెషర్ పడ్డా ఈ మేనల్ ఓపెన్ అవుతుంది, ఎందుకు ఓవర్ఫ్లో అవుతుంది వేరే కావచ్చు కదా, అచ్చా లూజ్ ఉన్నందుకు ప్రెషర్ అది అవుతుండేనా, ఇష్టం ఉన్న ఏంది సార్, ఏంది ఈ డ్రైనేజ్ సిస్టమ్ మనం చేయలేము। ఆడని స్టార్ట్ అయిందా, మీరు రోడ్ వేసినాము ఆడని స్టార్ట్ అయింది, జాలి కడతాం అది డబల్ అది క్లియర్ అయినాక ఒక్కసారి కానీ హాస్టల్ కూడా జర గంట తీర్చేది కొంచెం స్పేస్ కావాలి కదా సార్, సైజ్ పెంచడం స్పేస్ కావాలి కదా। లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి।